మే మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరపాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, శ్రావణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో అదృష్టంలో చూసుకుంటే ఆదాయంలో 8, ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. అంటే ఎంత సంపాదించినా కూడా అంతకు 200 ఎక్కువ ఖర్చు కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఆచితూచి ఆలోచించి అడుగేయాలి. మీకు ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు, కానీ డబ్బు నిలబడుతుంది. మరి ఏదో సాధించాలనుకుంటారు, అది బ్రేక్ కావటం. ఏదో ప్రేమించాలనుకుంటారు, అది బ్రేకు కావటం. అలాంటిది మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి. మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం కాకోకుండా, కొన్ని స్థానంలో కూడా కొన్ని పూర్తి కాకోకుండా, కొంత మానసికమైన బాధలు పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం, విద్యాయోగం. విద్యలో కూడా మంచి చదువు చదవాల్సింది, విదేశాలు వెళ్ళాల్సింది. కొంచెం ఇలా జాతక యోగంలో చూసుకుంటే విదేశాలలో పోయినా కూడా ఎక్కువ రోజులు స్టాండర్డ్గా నిలబడరు. అక్కడ పని ఏమిటో చూసుకోవడం ఎమ్మటే వచ్చేస్తారు. ఎక్కువగా స్టాండర్డ్ కనబడుతుంది వీళ్ళకి. తర్వాత ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, చేయాల్సిన పనిలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విజయాలు ఇలా జాతక యోగంలో కనబడుతుంది.